But one thing which you should tell your parents, that what is the organ of the body which consumes most oxygen? Lungs does not consume oxygen. Lungs ద్వారా oxygen transfer అవుతుంది. Brain is the organ of the body which consumes, ఎవరు చెప్పారు? He told, I think. So brain is the organ of the body which consumes maximum oxygen. ఈ ఆక్సిజన్ సప్లై ఎక్కువ ఉండాలి అంటే your physical activity should be more. ఫిజికల్ యాక్టివిటీలో వై స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ టెల్స్ యూ హౌ టు బిల్డ్ టీమ్స్. అందరూ కలిసి ఆడాలి. మనం వీఆర్ నాట్ ఇండివిజువల్ బీయింగ్స్, మనం సొసైటల్ బీయింగ్స్. అందరం కలిసే ఉంటాం. అందరూ కలిసి ఎట్లా ఆడాలి, అందరూ కలిసి ఎట్లా కష్టపడాలి, అందరం కలిసి ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టాట్ ఇన్ స్పోర్ట్స్. ఇంకోటి, స్పోర్ట్స్లో ఎప్పుడు గెలుస్తూనే ఉంటామా? ఓడిపోతాం కదా. జీవితం కూడా అంతే, ప్రతిసారి గెలవం, ఓడిపోతూ ఉంటాం. మీకు కూడా ఉంటుంది, వాళ్ళు సెలవు కావాలి అనుకుంటారు కానీ సెలవు రాదు. అందరు ఇట్లా ఎండలో నుంచే పెడతాం. సో అటువంటి జీవితంలో నేర్పే ఓటములు గెలుపుల్ని కూడా మన స్పోర్ట్స్ నేర్పుతుంది. ఓడిపోయామని మళ్ళీ స్పోర్ట్స్ అట్లా మానేస్తామా? మానేం కదా, పక్కన మళ్ళీ వెళ్తాం. సేమ్ థింగ్ లైఫ్లో కూడా ఇదే. ఓడిపోయామని ఇప్పుడు ఆగకూడదు, లేదంటే వేరే అడిక్షన్స్ వైపు వెళ్ళకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ స్పోర్ట్స్. అండ్ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లో స్పోర్ట్స్ పెట్టడానికి ముఖ్య కారణం కూడా ఇదే. యువదని, యు ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ. వీ నీడ్ టు సెక్యూర్ యూ. మిమ్మల్ని సెక్యూర్ చేయాలి ఫ్రమ్ డిఫరెంట్ అవగేషన్స్, డిఫరెంట్ యాక్టివిటీస్. అంటే స్పోర్ట్స్ ఇస్ ది బెస్ట్ థింగ్. సో ఆ ఉద్దేశంతో స్పోర్ట్స్ పెట్టడం జరిగింది. డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి స్పోర్ట్స్, అండ్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలని. అట్లానే మీడియా మిత్రుల ద్వారా నిజామాబాద్ పుర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, మీరందరూ వచ్చి ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీని ఎక్కువ ప్రమోట్ చేస్తే వీళ్ళు ఆడే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా చాలా సంతోషం ఉంటుంది, చాలా ఉత్సాహం ఉంటుంది. ఇట్లా వచ్చి కంటిన్యూస్గా ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ